ఎన్నికలకు 6 నెలల ముందు నుండి జనసేన తెలుగుదేశం కసరత్తు చేసి చిట్ట చివరికి అదేదో సామెతలాగా 6 నెలలు కర్ర సాము చేసి చివరికి మూల కూర్చున్న ముసలమ్మలాగా తయారైంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఎందుకంటే ఇప్పుడు పేచీలు వస్తున్నాయంటే ముందుగా పరిష్కరించినట్ట లేదు. నాయకులిద్దరూ భయపడ్డారో లేకపోతే వీళ్ళు తేల్చుకోలేదు. ఆయా అభ్యర్థులందరూ అదే ఆశ పెట్టుకున్నారు. చివరికి చూస్తే ఇప్పుడు ఈ సీట్ జనసేనకి వెళ్ళిందని తెలుగుదేశం, ఈ సీట్ తెలుగుదేశమే పోటీ చేస్తున్న జనసేన. దాంతో వచ్చినటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరించుకునే ప్రయత్నంలో గందరగోళాలు నడుస్తున్నాయి. విశాఖ సౌత్ చూస్తున్నాం, అట్లాగే ఒక్కొక్క సమస్య పరిష్కరిస్తున్నారు. సౌత్ సమస్య అట్లాగే ఉంది. మరోవైపున కందులు దుర్గేష్ సమస్య పరిష్కారమైంది. ఆయన నిడదవోలు పంపించి అక్కడ ఆయన సెటరైట్ చేశారు. మరొక వైపున పిఠాపురంలో వర్మ ఓకే అన్నారు, చివరికి ఇక్కడ సెటరైట్ అయింది. మరొక వైపు నిడదవోలులో బురుగు కూడా అంగీకరించారు. కొన్ని సెట్ అవుతున్నాయి, కొన్ని మళ్ళీ సమస్యలు అవుతున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి వాళ్ళ మధ్య సమన్వయం గొడవలు కూడా వస్తున్నాయి. ఉండిని సీటు ఆశించినటువంటి మాజీ ఎమ్మెల్యే కాస్త ఇప్పుడు శివరామరాజు తాను బరిలోనే ఉంటానని ప్రకటించారు. ప్రచారం కూడా ప్రారంభించేశారు. తద్వారా తెలుగుదేశం పార్టీకి అక్కడ ఒక ధమ్కీ ఇస్తున్నారు.